30 ఎకరాలు వ్యవసాయేతరంగా మార్చేందుకు 30 లక్షల డిమాండ్ అంట. అంటే ఏంది 30 ఎకరాలు అంటే ఎకరానికి ₹1,00,000. ఇక ఎకరానికి ₹1,00,000. 2 లక్షలు డ్రైవర్ ద్వారా తీసుకుంటూ అనీషాకు చిక్కిన షామీర్పేట తహసీల్దార్. ప్రైవేట్ డ్రైవరు తహసీల్దార్ అరెస్టు. సో లంచం డబ్బుతో పట్టుబడిన డ్రైవరు నగేషు, తహసీల్దార్ సుచరిత. సో ఈ మేడం సుచరిత మేడం ఇప్పుడే తలకాయ కిందకి వేసుకుంటుంది. ఇప్పుడు వేసుకుంటే ఏం ఉపయోగం అమ్మ? లంచాలు అడిగేటప్పుడు డిమాండ్ చేసేటప్పుడు ఉండాలి కదా. రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం కూడా పొల్యూట్ అయిపోయింది. కరప్షన్లో మునిగి తేలుతూ ఉన్నారు. ఇక్కడ మధ్యలో చూసుకుంటున్నాం కదా, ఎక్కడ ఏసీబీ దాడులు జరిగినా మొత్తం కూడా 100 కోట్లకు పైనే ఆస్తులు, 100 కోట్లకు పైన ఆస్తులు ఉంటూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ప్రైవేట్ డ్రైవర్ ద్వారా లంచం తీసుకుంటూ షామీర్పేట తహసీల్దార్ టి సుచరిత అవినీతి నిరోధక చట్టం అనీషాకు చిక్కారు. స్థానిక రైతులకు చెందిన 30 ఎకరాలను వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు ఆమె 30 లక్షలు డిమాండ్ చేశారు. తొలి విడత కింద 2 లక్షల సొమ్మును ప్రైవేట్ డ్రైవర్ ద్వారా తీసుకుంటుండగా పట్టుబడ్డారు. అనీషా డీఎస్పీ ఆనంద్ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా షామీర్పేట మండలం అలియాబాద్లోని వివిధ సర్వే నెంబర్లలోని 30 ఎకరాల వ్యవసాయేతర భూమిగా మార్చాలంటూ కొందరు రైతులు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు పెట్టుకున్నారు. ఈ పనికి గాను ఒక కన్సల్టెన్సీ ద్వారా సంప్రదించగా ఎకరాకు 1,00,000 చొప్పున లంచం ఇవ్వాలని తహసీల్దార్ సుచరిత మెలికపెట్టారు. తాము అంత మొత్తం ఇచ్చుకోలేమని రైతులు చెప్పినా కానీ పట్టించుకోలేదు. విసిగిపోయిన రైతులు అనీషాను ఆశ్రయించారు. అనీషా సూచనల ప్రకారం తొలుత 2 లక్షలు ఇస్తామని తహసీల్దార్కు చెప్పారు. మంగళవారం లంచం డబ్బు ఇచ్చేందుకు రైతులు వెళ్ళగా తన ప్రైవేట్ డ్రైవర్ వి నాగేష్కు ఇవ్వాలని సూచించారు. రైతులు డబ్బు ఇస్తుండగా అప్పటికే ఒలపైన అనీషా అధికారులు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించగా తహసీల్దార్ సూచనతోనే డబ్బు తీసుకున్నట్లు తెలిపాడు. ఇద్దరిని అధికారులు అరెస్ట్ చేశారు. లంచం తీసుకోవడం వెనుక ఇతరుల పాత్ర ఏమైనా ఉన్నదా అనే కోణంలో ఆరా తీస్తున్నట్లు ఆనంద్ తెలిపారట. సో ఇదండి విషయం. ఇట్లా తయారయ్యారు ఇక్కడ ఎంఆర్ఓలు లంచగొండితనాలు. సో మీకు ప్రభుత్వం లక్షల జీతాలు ఇస్తూ ఉన్నాయి, ప్రజలకు పనిచేయమంటే సో ఇలాంటి పనులు మొత్తం ఇదే పనులు. లంచాలు తీసుకొని ఒకరి భూమి మరొకరికి రిజిస్ట్రేషన్ చేసుడు, ఒకరి భూమి మరొకరికి. సో దీనిని వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చడానికి ఎకరానికి ₹1,00,000 డిమాండ్, ఎకరానికి ₹1,00,000 డిమాండ్. సో ఇది వీళ్ళ పని. ఇలాంటి పనులు చేస్తున్నారు ఎంఆర్ఓలు. ఇక మొత్తం ఇదే దందా. రెవెన్యూ శాఖలో మొత్తం ఇదే దందా. మొత్తం రెవెన్యూ శాఖలు అయితేంది, ఇక్కడ హెచ్ఎండి అయితేంది, ఇక్కడ ఇరిగేషన్ శాఖలు అయితేంది, ఏ ప్రభుత్వ శాఖలు చూసుకున్నా కానీ ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. వాస్తవానికి కూడా ఈరోజు ప్రభుత్వము అవినీతి లేకుండా పాలన చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో దాన్ని మొత్తం అంతం చేయడం సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే అవసరానికి లంచం ఇచ్చి పనులు చేయించుకుంటారు కాబట్టి. ఇక్కడ విషయం ఏంది, కొంతమేరకైనా అసలు అవినీతిని పాలన అందించాలని చెప్పి కోరడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నది దేనికి? ప్రజలకు పనిచేయడానికి, సేవ చేయడానికి. సో అదే వదిలేసి మొత్తం కూడా లంచాలకు ఇవ్వబడ్డారు. ఇది ఒక్కడే పని కాక రియల్ ఎస్టేట్ చేస్తారు, ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తారు. సో ఇది వీళ్ళ పని. సో ఆఫీసులో గంట కన్నా ఎక్కువ కూర్చోరు. సో ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా